ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని తన బంధువులకి, తన వాళ్ళకి అర్హత లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా ఒక స్థాయి, హోదా కల్పించడాన్ని నెపోటిజం అంటారు. నెపోటిజం అన్ని రంగాల్లో ఉంటుంది. రాజకీయం, సినిమాలు, క్రీడలు, ఇలా ఏ రంగం చూసుకున్నా నెపోటిజం ఉంటుంది. ఇక సినిమా రంగంలో నెపోటిజం విషయానికి వస్తే ఎంతసేపు హీరో కొడుకులు వాళ్ళ కొడుకులకైనా అవకాశాలు ఇవ్వడం, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరనే డౌట్ చాలా మందికి ఉంది. నెపోటిజం ముసుగులో వచ్చిన హీరోలందరూ సక్సెస్ అవుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా? అసలు ఈ నెపోటిజం మంచిదా కాదా అనేది ఈ రోజు మన డిస్కషన్. నెపోటిజం అనగానే మన మస్తిష్కంలోకి 3 రకాల ప్రశ్నలు వస్తాయి. 1, స్టార్ హీరో కొడుకులు సినిమాల్లోకి రావడం వల్ల టాలెంట్ ఉన్న కొత్త వాళ్ళని ఈ స్టార్ హీరోలు తొక్కేస్తున్నారా? 2, స్టార్ హీరో కొడుకులకు ఉన్నంత ఆపర్చునిటీస్ మిగతా వాళ్ళకు ఉండవా? 3, స్టార్ హీరోల కొడుకులు ప్రేక్షకుల మీదకు రుద్ది భాష రాకపోయినా వాళ్ళు చెప్పే డైలాగులు, డాన్స్ రాకపోయినా వాళ్ళు చేసే డాన్సులు ఆడియన్స్ చూసి చచ్చిపోవాలి తప్ప భరించక తప్పదా? ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ తేజ్ ఒక స్టార్ హీరో కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్నాడు. అలాగే కింగ్ నాగార్జున గారు 2వ వారసుడిగా వచ్చిన అఖిల్ కి ఇప్పటి వరకు ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. కానీ అఖిల్ అన్నయ్య నాగ చైతన్య మాత్రం సక్సెస్ఫుల్ హీరోగా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే మోహన్ బాబు వారసుడిగా వచ్చిన మంచు విష్ణు సినిమాల్లో సక్సెస్ అవ్వలేదు. స్టార్ హీరోల కొడుకులుగా వచ్చిన కొంతమంది ఇక్కడ సక్సెస్ అయితే ఇంకొంతమంది ఫెయిల్ అవుతున్నారు. దానికి కారణం ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకైనా టాలెంట్ లేకపోతే జనాలు రిజెక్ట్ చేస్తారు. అసలు సూపర్ స్టార్ కృష్ణ గారి నటవారసుడిగా వచ్చిన మహేష్ బాబు ఒక స్టార్ హీరో కొడుకుగా కాకుండా ఒక మామూలు స్కూల్ టీచర్ కొడుకుగానో లేకపోతే ఒక బ్యాంక్ క్లర్క్ కొడుకుగానో సినిమాల్లోకి వచ్చినా సరే ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయితే అయ్యాడో, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినా సరే అంతే పెద్ద హీరో అవ్వగలడని నా నమ్మకం. చిరంజీవి గారు రామ్ చరణ్ ఇంట్రడ్యూస్ చేశారు. చిరంజీవి గారు రామ్ చరణ్ కన్నా టాలెంటెడ్ పీపుల్ వదిలేసి కొడుకు కాబట్టి రామ్ చరణ్ ని పుష్ చేశారు అనే ఆర్గ్యుమెంటే తీసుకుంటే, అసలు చిరంజీవి గారు ఆయన కొడుక్కి అవకాశం ఇవ్వకపోతే నీ కొడుక్కి నా కొడుక్కి అవకాశం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ధీరుభాయ్ అంబానీ తన డబ్బులన్నీ ముఖేష్ అంబానీకి ఇస్తాడు, అనిల్ అంబానీకి ఇస్తాడు. పక్కింటోడు కొడుక్కి ఎదురింటోడు కొడుక్కి ఎందుకు ఇస్తాడు? ఎందుకంటే నా అనే స్వార్థం స్వతహాగా మానవ నైజం. అలాంటప్పుడు ఒక స్టార్ హీరోకి అలాంటి నేచర్ ఎందుకు ఉండకూడదు? అలాగే దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని తీసుకెళ్లి రాముడి చేతిలోనే పెడతాడు, రావణుడి చేతిలో పెట్టడు. నిజానికి నెపోటిజం అనేది మన అందరి రక్తంలో ఉంటుంది. నెపోటిజం లేకపోతే సొసైటీ కొలాప్స్ అవుతుంది. ఏ సినిమా వాడి కొడుకే సినిమాల్లోకి వెళ్ళాలా, నేను కూడా వెళ్తా అంటారు కానీ రిక్షా వాడి కొడుకే రిక్షా తొక్కాలా, నేను కూడా తొక్కుతా అని ఎవడ అంటారు. నెపోటిజం అన్యాయం, అనైతికం అని మీరు ఫీల్ అయితే మీరు మొక్కే శివుడి కన్నా పెద్ద స్టార్ హీరో ఎవరుంటారు? అతని కొడుకు వినాయకుడి కన్నా పెద్ద నెపోకిడ్ ఎవరుంటారు? మోస్ట్ ఆఫ్ ది గాడ్స్ ఆర్ నెపోకిడ్స్. స్టార్ హీరోల కొడుకుల మీద వ్యతిరేకత పెరగడానికి ఇంకొక ముఖ్య కారణం, ఇండస్ట్రీని మొదలుకొని డిస్ట్రిబ్యూషన్, థియేటర్స్ వరకు ఈ స్టార్ హీరోలు కబ్జా చేసి మిగతా వాళ్ళ సినిమాలు ఆడనవడం లేదనే ఫీలింగ్ నుంచి స్టార్ హీరో కొడుకుల మీద వ్యతిరేకత వచ్చింది. నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళ ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తారు. దానికి కారణం వాళ్ళు ఆల్రెడీ అంత సక్సెస్ అయ్యారు కాబట్టి ఏ ఇండస్ట్రీలో అయినా ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళ ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తారు. KSD అనే సినిమాలో ఎవడబ్బసొత్తు కాదురా టాలెంట్ అనే పాట పాడారు. మరి అబ్బసొత్తే కదా టాలెంట్, అబ్బసొత్తు వల్ల వచ్చిన టాలెంటే కదా ఇది అనే వాళ్ళు కూడా ఉన్నారు. నెపోటిజం అంటే అసలు స్టార్ హీరోల కొడుకులు సినిమాల్లోకి రాకూడదా? అలా అయితే రేపటి రోజున మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ, పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకీరానందన్ కూడా స్టార్ కిడ్స్ కైనా సినిమాల్లోకి ఎంట్రీ అవ్వబోతున్నారు. వాళ్ళు స్టార్ కొడుకులు కాబట్టి వాళ్ళ సినిమాల్లో నటించకూడదు, సినిమాలు కాకుండా ఇంకేదైనా పని చేసుకుని బతకాలి అనడం కరెక్ట్ కాదు. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని కొత్త హీరో కన్నా ఒక లైమ్ లైట్ లో ఉన్న స్టార్ హీరో కొడుకు మీద ఎంత ప్రెజర్ ఉంటుందో మీకు తెలుసా? చాలా ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే అతనికి అది ప్రెస్టేజ్ ఇష్యూ. అతను తన తండ్రి వారసత్వాన్ని సక్సెస్ఫుల్ గా కొనసాగించాల్సి వస్తుంది. సో ఫైనల్ గా స్టార్ హీరో కొడుకులకి అవకాశం ముందే రావచ్చు, అంతేగాని సక్సెస్ అయితే రాదు. వాళ్ళ క్రెడిట్ కార్డు స్వైప్ చేసి ఏ హీరో కూడా వాళ్ళ పిల్లలకి సక్సెస్ కొనలేడు. సక్సెస్ అనేది ఎవరికి వాడే సంపాదించుకోవాలి. సక్సెస్ కి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ లేరు. సక్సెస్ కి తెలిసిందంతా ఒకటే, టాలెంట్ ఎక్కడుంటే సక్సెస్ వాడి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ అందరూ రేస్ లో ఉన్నారు, పిక్కల్లో బలం ఉన్నోడిని ఎవ్వరూ ఆపలేరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.